ధర్మరక్షణ సభ ఏర్పాటు చేసిన బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, హిందుత్వ సభ్యులు, పార్టీలకు అతీతంగా ఉన్న నేతలు హాజరయ్యారు. రేపు పెద్ద ఎత్తున బాలాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సభను విజయవంతం చేసేలా అందరినీ కోరారు. మీడియాను ఉద్దేశించి రాఘవరెడ్డి పీహెచ్పీ ఇంటర్నేషనల్ ఎక్స్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ, మా ఉద్దేశం ఒకటే, భాగ్యనగరం నుంచి వలస వచ్చిన వారిని తిరిగి పంపాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతోంది. ఈ సభకు అందరూ ఆహ్వానితులు. పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కాషాయ జెండా మరియు జాతీయ జెండా చేతపూనుకుని సభకు రావాలని కోరారు. ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం ఏమిటి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బంగ్లాదేశీలు, బర్మా వసూలు ఉన్నవారిని తెలంగాణ మరియు దేశం నుంచి పంపించేలా చేయడమని విన్నవించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భాగ్యనగర ఉత్సవ కమిటీ అధ్యక్షులు రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి శశిధర్, కొలన్ శంకరెడ్డి, చిగురు నరసింహారెడ్డి, వంగేటి లక్ష్మీరెడ్డి, యాళ్లరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉద్యమ స్ఫూర్తిని మనం అందియాలి. చిన్న చిన్న విషయాలకు పుకార్లు పుట్టిస్తారు కొంతమంది. అవసరం లేదు, పుకార్లు నమ్మాల్సిన అవసరం లేదు. భాగ్యనగర్ ఆల్రెడీ బెంగళూరుకు వాకింది ఉద్యమం కాబట్టి రేపు ఈ 450 మంది ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఒకవేళ చిన్న చిన్న సంఘటనలు ఏదైనా మన కార్యకర్తల మధ్యన అయినా ఆ సమస్యను అక్కడికే పరిమితం చేయాలి. మనమే చేద్దామా